నమస్తే అండి అందరికీ. చిన్నప్పుడు 2000 సంవత్సరం నుంచి కూడా ప్రతి చోట పోలీసు వాళ్ళే ఈ కుట్ర నా మీద చేశారు అని చెప్పడానికి బొచ్చుడి కారణాలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో గుళ్ళపల్లి జెడ్పీ హై స్కూల్లో గుళ్ళపల్లి జెడ్పీ హై స్కూల్లో టింకుగాడు ఫోన్ లాక్కుంటాడు కానిస్టేబుల్ మురళి. ఆడి ఫోన్లో నుంచి ఎంఎంఎస్, అప్పట్లో MP4 ఎంఎంఎస్ వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి. ఏం వీడియో ఎక్కించినా అడగండి, మురళి చెప్తాడు. తర్వాత కానిస్టేబుల్ సీను, పెద్దపూడి సీను, ఆరుంబాక సీను, వీళ్ళందరూ కానిస్టేబుల్లే. మురళి, ఇంకొక బల్సులపాలెం వాళ్ళ ఇంటి పేరు ఉప్పలపాటి వాళ్ళు మా మాలవాళ్ళే, అతను కానిస్టేబుల్. ఇంకా చాలామంది కానిస్టేబుల్ ఉన్నారు. ఓకేనా? ప్రతి చోట ఇంకో కానిస్టేబుల్ మాది సంబంధించిన బాబు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బాబు. అయితే ఇక్కడ 2000 నుంచి 2013 దాకా నేను ఎవరితో తప్పు చేసి నా మీద కేసేసి ఉండాలా. ఏం కేసు రావాలా అంటే నేను ఎక్కడ కూడా మామూలుగా అయితే నా మీద ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలవలా, నిజంగా ఎవరు తప్పు చేసి ఉంటాయి. కానీ 2013లో నేను నిజంగా నా రెండో వారం జైల్లో పెట్టించినప్పుడు నా మీద ఎవరైనా గతంలో కేసులు ఉంటే అరే అబ్బా నీ మీద గతంలో కేసులు ఉన్నాయని చెప్పేసి నా పీటీ వారెంట్ తీసి నన్ను అరెస్ట్ చేస్తారు. ఎక్కడ చేయాల. కానీ కమ్మలేడి జడ్జి నన్ను నా బాన్ని విడగొట్టి అసలు అఫీషియల్ సిట్టింగ్ జడ్జి ఆవిడ ఆఫీస్లో 3వ మున్సిపల్ మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్ట్స్ ప్రాంగణంలో ఆమె ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో ఆ లేడీ జడ్జి కమ్మలాయరు, ఒంగోలు కంపల్ని శ్రీనివాసు, నేను పెళ్లి చేసిన అమ్మాయిల నాన్న, మేము మాత్రమే ఉన్నాం దానిలో. అదేంటి నా చేత 10 రూపాయలు 100 రూపాయలు బాండ్ స్టాంప్ పేపర్ మీద 2 సెట్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఆ ఖాళీ పేపర్ మీద ఏం రాశారు అనేది విషయం బయటకు వస్తే కుట్ర మొత్తం బయటకు వచ్చిందిగా. తర్వాత అక్కడ నుంచి బాగా గమనించండి. తర్వాత ఎర్ర వెంకటేశ్వరరావు అని పద్మశాలి అతను పొన్నూరులో, తెలుగుదేశం వాళ్ళ అల్లుడు కమ్మోళ్ళు అతను, బాపట్ల పని తీసుకెళ్తాడు ఎస్ఐ ఇంట్లో. అక్కడ నేను గతంలో ఎవరైనా పసుపులేటి ప్రసాద్ అని నా ఇళ్ళన్న ఆన్ను కూడా ఒక అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతని క్యాంప్ ఆఫీస్లో ఒక ఎస్ఐ ఇంట్లో పనిచేస్తాం. అదేదో నాగరాజ్ కాలువ అంటారు బాపట్ల దగ్గరలో, అదేదో ఊరు పేరు గుర్తులేదు నాకు. ఆ ఊర్లో స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ఎదురు ఇది కూడా చూడండి, ఇదంతా కథలంతా హై స్కూల్ చుట్టూ ఎదురుతాయి. హై స్కూల్ ఎదురు ఒక ఎస్ఐ ఇంట్లో పని తీసుకెళ్తాడు. దాని తర్వాత నాగేశ్వర మేస్త్రి, ఎర్ర వెంకటేశ్వర మేస్త్రి బావ నాగేశ్వర మేస్త్రి, ఆయన పొన్నూరులో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్ అంటారు, దాంట్లో ఒక ఎస్ఐయో సిఐయో అతని ఇంట్లో పని చేపిస్తాడు. నేను చందోల్ గౌసు మేము పనిచేస్తాం మౌలాలి. తర్వాత ఆ పక్కన విద్యానగర్ నిడుబ్రోల్లో పొన్నూరులో విద్యానగర్లో ఒక ప్రసాద్ గారిని ఒక ఎస్పీ ఆఫీసులో పనిచేస్తాడు. ఆయన ఇంట్లో పని తీసుకెళ్తాడు, వాళ్ళ ఇంట్లో పని చేస్తాం. అంటే ప్రతి చోట పోలీసులే నన్ను పనికి పిలిపిస్తున్నారు వీళ్ళ చేత. మీరు అది బాగా గమనించాలా. అంటే ప్రతి చోట ఎక్కడ లేదు పోలీసు వస్తాం, వాళ్ళ తెలియకుండా నేను పాస్ పోసుకోలేను, దీనికి కూడా వెళ్ళాను. మరి ఇప్పుడు వచ్చేసి వీడు అట్ట చేసి మా దగ్గర ప్రతి చోట సాక్ష్యాలను ఎట్ట చెప్తున్నారు. వీళ్ళంతా ఇల్లు పెట్టి నిఘానగా ప్రతి పని దగ్గర వీళ్ళు నా బుర్రలో లోడ్ చేస్తున్నారు మాటలు ఎక్కించి, వాళ్ళు నా బుర్రను ఎక్కించి చెత్త ఇప్పుడు మీకు చూపిస్తున్నారు. అసలు ఎంత తెలివికి సెట్ చేస్తారో చెప్తానండి మీకు. వీళ్ళు నాకు అక్కడ సంబంధించిన అమ్మాయిల మహిళల వాళ్ళందరూ ఎవరు అంటే తెలుసండి మీకు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో నాకు ఎంతమంది నాతో సహచర విద్యార్థులుగా చదువుకున్నారో వాళ్ళ కులపోళ్లే వాళ్ళ ఊర్లోళ్ళే. బాగా గమనించండి, వాళ్ళ కులపోళ్లే వాళ్ళ ఊర్లోళ్ళే. అటువంటి ముఖాలు పేర్లు కలిగిన వాళ్ళందరూ చెరువుపల్లి నడుపులో ఇంటి చుట్టుపక్కనే ఉంటున్నారు. వాళ్ళందరూ అటు తెలుగుదేశం వాళ్ళు లేరు, వీళ్ళందరూ అటు తెలుగుదేశం వాళ్ళు లేరు. ఎంక్వైరీ అయితే కుటుంబం మొత్తం బయటకు వచ్చింది. ఈ 24 గంటలు ఇక్కడ చెరుకుపల్లిలో ఈ అమ్మాయిలు మహిళలు నా జాతి వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, దుళ్ళుపల్లి నరేంద్ర పేరు చెప్పి 24 గంటలుగా పంపు మోగిస్తున్నారు, బకెట్లు కొడుతున్నారు, బట్టలు ఉతున్నారు, కమ్మళ్ళమ్మాయి మాదిగుళ్ళమ్మాయి నేను నరికేస్తారు, కోసేస్తారు. చంద్రబాబు నాయుడు అంతరుడువా? చంద్రబాబు నాయుడు చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేతిలో నరేంద్ర మోడీ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు చేతిలో వ్యవస్థలు ప్రతి ఒక్కడు ఉన్నారు. అతను ఎంట్రీ కూడా పేకులు, అతను తలుచుకుంటే ఎక్కడ చంపేస్తాడు, నేను ఎక్కడ నరికేస్తాడు. 24 గంటలు నన్ను మానసిక టార్చర్ చేస్తూ నా బుర్రలో ఏం లేదు, కొన్ని సంవత్సరాలుగా నా బుర్రలో జ్ఞాపకంగా సృష్టిస్తున్నారు మీరు. ఇది నేరం కాదా? నా మెదడు నా శరీరం ఆత్మ వాళ్ళ చేతిలో పట్టి బంధించి ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇది విచారణ అంటారా, నన్ను నేరస్తుడు తయారు చేయడం అంటారా? ఇప్పుడు మీది కుట్ర అంటాను. ఇంకోటి చెప్తా,
2009 కంటే ముందు ఎప్పుడో వెళ్ళాను, ఏదో వాళ్ళ కమ్మలతో బొమ్మతో చేసిన అంటున్నారు చూడు. 24 గంటలు కొన్ని సంవత్సరాలకు ఇదే చేస్తున్నారు. 2014 నుంచి 19లో మధ్యలో 17, 18, 19 మంది గుంటలో ఉన్నప్పుడు ఆ గుంటలో మా మాలలో మారుతానే పద్దాలు ఆమె వచ్చి రాజు నీ బట్టలు ఉత్తా గిన్నెలతో అంతా ఊడుస్తా, ఆ పద్దాలు ఆమె ఏం చేసేది. అక్కడ ఇంకొక ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఆమె అలా కొడుకు లారీ డ్రైవర్ అంట. అయ్యా అబ్బాయి అన్నయ్య సురేష్ అన్న తిరుపతి వెళ్ళాడు, అయ్యా గుండు కొట్టి చూసుంటాడు. ఏ అంటే చర్చికి వెళ్ళాలంటే లేదయ్యా ఆయన తెలుగుదేశం పక్క తెలుగుదేశం వాళ్ళతో పాటు తిరుపతి వెళ్తాడు, గుండు కొట్టి చుంటాడు అంటే పద్దాకులు. ఆ పద్దాకులు రాజు నీళ్ళు కాసేదా, బట్టలు ఆరేసుకో, పైన ఆరేసుకో, పైన పడుకో, బట్టలు అవన్నీ కూడా నా బుర్రలో లోడ్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే కదా. అక్కడ గుంటూరు పనిచేసినప్పుడు చిన్నాచార్య విశ్వకర్మ కులస్తులే కదా. ఈ ఆట మొదలుపెట్టిన నాళ్లే విశ్వకర్మలు కొంతమంది, కమ్మలు కొంతమంది, మాదిగలు కొంతమంది, నాయుడు కొంతమంది, పోలీసులు కొంతమంది. ఇది ఆర్గనైజ్డ్ దేశద్రోహ కులపిచ్చి రాజు ఉగ్రత కుట్రండి. నన్ను సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ ప్రకారంగా, వృత్తి ప్రకారంగా సర్వనాశనం చేశారు. సమాజం అందరూ ఎలా ద్వేషిస్తారో అలా చూపించారు అన్ని రకాలుగా. వృత్తి ప్రకారంగా అవును కదా, ఇలా ఆర్థికంగా తొక్కేశారు. అస్సలు పొరపాటును కూడా ఆర్థికంగా లేదు ప్రతి చోట. నన్ను ట్రామటైజ్ చేసి నాకు వచ్చి 4 రోజులు ఏదో పని చేస్తే వచ్చే డబ్బులు ఇంటికి కూడా రానికని మధ్యలో అయిపోయేటట్టు నన్ను ట్రామటైజ్ చేసి నన్ను సెట్ చేస్తారు. బాగా గమనించండి. ఇద్దరు పిల్లల చేత నవ్వుసిన ముద్రేపిస్తారు. బాగా గమనించండి. ఏంటి వీళ్ళతో కూడా ఎట్టి తప్పు చేశాడా, వీళ్ళతో కూడా తప్పు చేశాడా, చిచ్చి అని అప్పుడు సమాజం అంతా నన్ను ద్వేషిస్తే అప్పుడు అట్లా చేసి 2007 సంవత్సరాలకు మా నాన్న ముసలోళ్ళు అయిపోతారు. అప్పుడు నాకు గతిలేని పరిస్థితులు నాకు కూడా పంచని ఇక్కడ చేరాలా. వాళ్ళు ఒక ముద్ద వేస్తే ఇదేంటి ఒక ముద్ద వేసి తిని మూసుకుని కూర్చోకుండా మేము మాకు తిక్క పుట్టితే ఆ ముద్ద కూడా దొరకనా చంపేపిస్తాం. 24 గంటలు రెచ్చగొడుతున్నారు. నా జీవనోభూతి తీసేసావు, నా పొట్ట కొట్టావు, నా భవిష్యత్తు తీసేసావు, నన్ను సమాజంలో వెధవం చేసావు, నన్ను సమాజం నప్పుసిన ముద్ర వేసావు, సర్వనాశనం చేసావు. 24 గంటలు బెదిరిస్తావంటే నాకు నమ్మన తెలుగుదేశం పార్టీ గంటలు కొట్టించి నా కుటుంబ సభ్యుల మీద ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు తెలియజేసి 24 గంటలు వీళ్ళమ్మ తెలుసు. చుట్టుపక్కల వాళ్ళు బడుగు మనమ్మ, బడుగు రాజరత్నం, బడుగు వినోద్, బడుగు అరుణ, దూళ్ళ భాగ్యలక్ష్మి, దాని మొగుడు, దాని బావ, అమ్మ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బావల పిల్లలు, రెబ్బ సూర్బాబు, రెబ్బ కోడసు, రెబ్బ అశోక్, రెబ్బ భారతి, అతను దారా రవి, అతని భార్య దూళ్ళ రాజేష్, దూళ్ళ కుమారి, వీళ్ళందరూ తెలియజేసాడు కాదు ఎక్కడ చెరువుల్లో. వీళ్ళందరూ కూడా వీళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళమ్మ అది అట్టాంటిది, ఇది ఎట్టాంటిది. మీ అమ్మ లంజిరకం చెట్టు నువ్వు పుట్టావు, చిన్నప్పటి నుంచి నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని. నిడుబ్రోలోనేమో మండ్రు వెంకమ్మ, మండ్రు సోమ, మండ్రు జ్యోతి వాళ్ళు 2020 సంవత్సరం నాకు 4 సార్లు ఆత్మహత్య చేశారు. గుర్తుందా మీకు? ఈ తెలుగుదేశం వాళ్ళు 4-5 సార్లు నన్ను ఆత్మహత్య చేసేలా ప్రేరేపించారు. సూసైడ్గా థాట్స్ నా బుర్రలో ఎక్కించారు. దాన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ అంటారు. నీ తల్లి లంజరకం చేయడం నువ్వు పుట్టావు, నీకు పుట్టకతోనే ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని ఓ పక్క నన్ను మానసిక టార్చర్ చేస్తున్నారు. ఓ పక్క అదేదో అంటువ్యాధి అరే పాపం బంగారు లాంటి జీవితం నాశనం చేసినాడు, అరే బంగారు లాంటి అవసరం చెడగొట్టున్నాడు. ఇన్ని సంవత్సరం నా బుర్రండ పనికిమాల చెత్తంతా ఎక్కించి చెత్త మాటలతో రకరకాల కన్ఫ్యూజ్ చేస్తూ, బెదిరిత్తూ, దౌర్జన్యం చేస్తూ, బెదిరిత్తూ, కవ్విస్తూ, రెచ్చగొడుతూ, భయపెడుతూ, నాలో చెత్త మాటలు ఎక్కిస్తూ, కవ్విస్తూ, నా స్వరపేటికి కూడా వాళ్ళ చేతిలో ఉంటుందండి. నన్ను చుట్టుపక్కల చేత ఎమోషనల్గా రెచ్చగొడితే నేను ఎలా మాట్లాడితే నా స్వాధీనం ఉండదు. నేను ఒక రేడియో లాంటివాడిని. రేడియోకి 4 బ్యాటరీలు ఉన్న చాలు రేడియో ట్రాన్స్మిటర్ సిగ్నల్స్ ద్వారా అక్కడ మనం వినగలుగుతాం. నేను ఒక స్పీకర్ బాక్స్ లాంటివాడిని. ఇప్పుడు స్పీకర్ బాక్స్లో ఫోన్ బ్లూటూత్ ద్వారా కూడా మన ఫోన్లో ఏ పాట పెడితే ఆ స్పీకర్ బాక్స్లో వినొచ్చు. ఇప్పుడు అది నా పరిస్థితి. నా చుట్టుపక్కల ఏది చెప్తే డైరెక్ట్గా నువ్వు చూస్తున్నావు. విజువల్ పర్సెప్షన్ ద్వారా, విజువల్ మ్యానిపులేషన్ ద్వారా, ఆడియోటరీ హిల్యూజినేషన్ ద్వారా నాకు వచ్చే ప్రతి తలంపు, ప్రతి ఆలోచన మీరు చూడగలుగుతారు. దీన్ని అగ్మెంటేషన్ అంటారు. వాళ్ళు అగ్మెంటేషన్ చేస్తున్నారు. అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పద్ధతిలో టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు. దీనికి రకరకాల రసాయనాలు, కెమికల్స్, టెక్నాలజీ మొత్తం వేరే వీడియోలు అంటే చూడండి. ఇట్లా చూపిస్తే 24 గంటలు ఏ వ్యక్తికైనా 24 గంటలు శృంగారపు ఆలోచనలు, కామపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు వస్తాయండి. ఏమండి వస్తాయా? అది సాధ్యమేనా? న్యూరల్ ఇమేజెస్ డైరెక్ట్లీ ఎక్కిస్తారు నాకు. వాయిస్ మెసేజ్, సబ్లిమినల్ మెసేజ్ సెండింగ్ చేస్తారు, నా ట్రాన్స్మిట్ చేస్తారు నా బ్రెయిన్లోకి. అంటే ఏంటంటే అండి, న్యూరల్ ఇమేజెస్ అంటే ఎఫ్ఎంఆర్ఐ ద్వారా, ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా వాడు ఏం చేస్తాడంటే నా బ్రెయిన్ 2D ప్రింట్స్ తీసుకుంటాడు శాటిలైట్ ద్వారా తీసుకుని నాకు కృత్రిమ మెదడు తయారు చేస్తాడు, కృత్రిమ శరీరం తయారు చేస్తాడు. ఆర్టిఫిషియల్ బ్రెయిన్ అంటే దానిలో నాకు డిఎన్ఏ వాడు క్లోన్ చేస్తాడు. క్లోన్ అంటే ఫస్ట్లో ప్రతి సృష్టి ఆవును సృష్టించారు. ప్రతి సృష్టి క్లోనింగ్ పద్ధతి ద్వారా ఫస్ట్ ఆవును కనిపెట్టారు. ఆవుకి ప్రతి సృష్టి చేశారు. ఆవు జీవకణాన్ని చూసి ఆవు ద్వారా ఇంకో ఆవుకు ప్రతి సృష్టి చేశారు. దాన్ని క్లోనింగ్ అంటారు. అట్లాగే నా బ్రెయిన్కి ఇంకొక మెదడు కృత్రిమ తయారు చేశారు, కృత్రిమ శరీరాన్ని తయారు చేశారు. నా డిఎన్ఏ నా క్లోన్ చేసిన డిఎన్ఏ దానిలో పెడతారు. తెలుసా మీకు?
ఇప్పుడు అలా చేసి నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేస్తారు. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే శరీరంలో మనిషి శరీరంలో ఉండే అన్ని కణాల సమూహం కలిసి చూడగలుస్తుంది. దాన్ని డిఎన్ఏ జీనోమ్ అంటాం వాళ్ళ భాషలో, టెక్నాలజీ భాషలో. ఆ జీనోమ్ నాడు సీక్వెల్ చేస్తాడు. సీక్వెల్స్ అంటే నిచ్చెన ఆకారంలో వంపులు తిరిగి ఉంటుంది మన హ్యూమన్ డిఎన్ఏ. దాన్ని సెంటర్కి దాన్ని ఏం చేస్తాం, ఎటువంటి నాన్ సర్జికల్ న్యూరల్ వెపన్ టెక్నాలజీస్ అంటారు ఇవి. ఏం చేయవసలా, జస్ట్ నా బ్లడ్ సెల్స్ తీసుకుంటారు. నా హెయిర్ చివర తెల్లగా ఉంటుంది చూడండి, అది నా సాల్వియా, నా లాలాజలం, ఇక శరీరంలో కణాలు, ఇవన్నీ రకరకాలన్నీ తీసుకుని 2 రోజులు పట్టింది సీక్వెన్స్ చేయడానికి. అదే ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో చేయొచ్చు, గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో చేయొచ్చు. 2003 నుంచే మనిషిని సీక్వెన్సింగ్ చేసి మనిషిని కంట్రోల్ చేయడం ఉంది. 1990 నుంచే ఎలక్ట్రోమైక్రో అన్నప్పుడు ఏరసల్ స్ప్రే ద్వారా మనిషి ముక్కులోంచి మెదడు పంపించి మనిషిని కంట్రోల్ చేయడం ఉంది. 1995 నుంచే వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్స్ పద్ధతి ద్వారా, షార్ట్ రేంజ్ నెట్వర్క్స్ ద్వారా ఏ ఇద్దరి మధ్యన, ఏ 4 మధ్యన కోరికలు పుట్టించి వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళు తెలియని విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా మనిషిలో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ అంటే విద్యుత్ ఉత్పాదక వాహకాలు. అవి మనిషిలో ఇప్పుడు మనకి జ్వరం ఉందని ఎట్లా చూస్తారు, డాక్టర్స్ కానీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాడి పట్టుకుని చూస్తారు. నాడి చూసిన వ్యక్తి అయితే పలానా రోగం చెప్పేస్తాడు. నాడి అట్లా మన బాడీ టెంపరేచర్ మినిమం తెలిసింది ఆ థర్మోమీటర్ పెట్టుకున్నా, ఎట్లా మన ఇంట్లో ఉండే వేడిని బట్టి అట్లా తెలియాలంటే ఎలక్ట్రోడ్స్ విద్యుత్ ఉత్పాదక వాహకాలు 24 గంటలు మా శరీరాన్ని మండిస్తారు. అది మేము జ్వరం అనుకుంటాం, అది జ్వరం కాదు. ఎలక్ట్రోమైక్రో రేడియేషన్కి బ్యాడ్ యాక్సిడెంట్కి పాయిజన్ గ్యాస్కి మా ఊపిరి రాడదు అనమాట. శ్వాసకోశ సమస్యలు ఆల్రెడీ నాకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే శ్వాస సమస్యలు సృష్టించాడు. ఊపిరితిత్తులు ఇబ్బందులు పడుతుంది. ఊపిరితిత్తులు పాడు చేశారు, కిడ్నీలు పాడు చేశారు, మూత్రపిండాలు పాడు చేశారు, ఊపిరితిత్తులు పాడు చేశారు, కాలేయం పాడు చేశారు. ఏ క్షణమే నాకు గుండె అయిపోవచ్చు, ఏ క్షణమే నా మెదడు డెడ్ అవ్వచ్చు, ఏ క్షణమే నాకు నోరు పక్షవాతం అవ్వచ్చు, ఏ క్షణమే నాకు కంటి చూపు నేను కోల్పోవచ్చు, ఏ క్షణమే నా శరీర భాగాలు పక్షవాతం అవ్వచ్చు, ఏ క్షణమే నాకేమైనా జరిగినా సమాజంలో నేను నీచుడిగా మేనిపోయి చచ్చిపోవాలా అంటే. నా చిన్నప్పటి నుంచి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నాతో ఐ టు ఐ కాంట్రాక్ట్ అయిన వాళ్ళందరికీ నాకు అక్కడ సంబంధాలు అంటగట్టావు. వాళ్ళందరితో నాతో అక్కడ సంబంధాలు అంటగట్టేసి నాకు ఎయిడ్స్ వ్యాధి, వాళ్ళందరికీ ఎయిడ్స్ వ్యాధి ప్రచారం చేస్తున్నావు. ఇప్పుడు మీరు సిగ్గు శరం ఉంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మగవాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చట్టం ముందు తెప్పించాలా. లేకపోతే మీరు ఒప్పుకోండి, మా రోషం పౌరుషం జాతులండి, మా దమ్ము ధైర్యం లేదు. మా ఇళ్ళలో వాళ్ళకి ఆ బుద్ధులు, ఆ గుణాలన్నీ మీరే ఒప్పుకున్నట్టే. మీరే మన ఇళ్ళు అమ్మాయిల మహిళ వ్యభిచారాలు తప్పుటోళ్ళుగా నువ్వే ముద్రేసినట్టే. మీ ఇంట్లో మిమ్మల్ని తూ అని వస్తారు, ముఖం మీద వస్తారు. సిగ్గు సార్ మీద వాళ్ళు మనల్ని పబ్లిక్గా బహిరంగ ఇంత పబ్లిక్గా అవమానపరుచినప్పుడు ఇదే వచ్చి మన ఇళ్ళు అమ్మాయిల మహిళ నిర్దోషం నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ రాజకీయ నాయకులు అనబడే వాళ్ళది, ఈ పోలీసులు అనబడే వాళ్ళది. ప్రతి చోట పోలీసులే రాజకీయ నాయకులు కుట్ర చేసింది. నేను ఎక్కడ తప్పు చేశాను, నా స్వచ్ఛత ఎక్కడ తప్పు చేశాను? నా స్వచ్ఛత ఏముండదు అక్కడ. నా శరీరము, నా మెదడు, ఆత్మ చేతిలో ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఆ భర్త భార్య దగ్గరికి రాకుండా, ఆ భర్త భార్య దగ్గరికి రాకుండా ఇంకొక వేరే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉంటే ఆ భర్త భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వీడికి మీ ఆయనకి ఎవరో మందు పెట్టిందమ్మా అని చెప్పి, గతంలో ఇదివరకు మరుగు మందులు లేకపోతే ఈ పెట్టుడు మందులు అంటారు కదా, అవన్నీ నమ్మమాకంటలే కానీ అయితే నేను నమ్మను. అంటే అవి కక్కిచోళ్ళు కూడా ఉంటారు, మా నిడుపుల్లో కూడా ఉన్నారు. అది తీసుకెళ్ళి కక్కిస్తారంటారు ఏదో, నా మందు పోయినాక అప్పుడు మామూలు ఉంటాడు. అప్పటిదాకా ఆ వ్యక్తి వేరే మహిళ అక్రమ సంబంధం కలిగి ఉన్న మహిళతో అతను ఆమెకు లోబడి ఉంటాడు. అంటే ఏంటట్లా? అప్పుడు అది తప్పు అతను అవ్వదు కదా, ఆ మందు పెట్టినామది అది తప్పు. అట్లాగే నా శరీరాన్ని, నా మెదడిని, ఆత్మని వాళ్ళు 2000 సంవత్సరం నుంచి పట్టి బంధించి ఉంచి నన్ను నేరస్తులుగా తయారు చేసి వాళ్ళు సృష్టించిన అన్ని ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు ప్రతి చోట ఫోటోలు, వీడియోలు, ఆడియోలు మొత్తం రికార్డ్ చేసి, మీరు అబ్బాయిని ఏమనకూడదు. ఇప్పుడు నేను బాధితున్న నెట్ చెప్తానంటే చిన్నప్పటి నుంచి నేను తప్పు చేసి ఊరుకుంటారా? కొడతారు, గొడవలు అవుతాయి, కేసులు అవుతాయి. ఏం జరగలా? ఎందుకు జరగలా? ఎవరా పేరు సామాన్యులు ఏమన్నా నన్ను కొట్టకుండా, నన్ను చంపకుండా పోలీసులు ఏం చెప్పారు తెలుసా? మీరు అన్నీ ఏమనకూడదు, కుదిరితే వాడిని పాపం చేసేట్టు ప్రేరేపించండి, మేము చెప్పిన మందులని కలపండి, మేము రికార్డ్ చేసే పరికరాలు ఇస్తాం, అవి మీరు పెట్టి వాడిని రికార్డ్ చేయండి, మేము అడిగినప్పుడు అవి మాకు ఇవ్వండి, వాడిని సమాజం అంతా చేత కొడదాము, ఆ సమాజం చేత చంపేద్దాం, చంపే అవకాశం లేకపోతే పిచ్చోని చేద్దాం, అది కూడా అవకాశం లేకపోతే వాడిని నపుంసం చేసేద్దాం, లింగం కోసేద్దాం, వాడిని పెద్ద నేరస్ చిత్రించి. ఓకేనా? డీల్ ఓకేనా? అబ్బా సూపర్ అండి. అంటే మీకు మేము న్యాయం చేసినట్టుండేది, ఇటు వాడిని మా రాజకీయంలో వాడుకున్నట్టుంటుంది, ఇటు అంటే సామాన్య ప్రజలు తెలియదు కదా, వాళ్ళు అనుకుంటారు వాళ్ళ కొరకే రాజకీయ నాయకులు మొత్తం ఇది చేపిస్తున్నారు అనుకుంటారు. రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబం నన్ను బలి చేసిన సంగతి సామాన్య ప్రజలు తెలియదుగా. ఇప్పుడు కదా అందరికి అర్థమైపోయి అందరు భయం పట్టుకుంది, అందరు నిరికిచ్చున్నారు. ఇక్కడ నా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగులు, నా పనిచేసిన దగ్గర వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సహకారంతో కుట్ర చేశారు. ఇదంతా తెలియజేసిన వాళ్ళే కదా.
నేను 2004 అప్పుడు 2004 అప్పుడు రేపల్లి ఎమ్మెల్యే మొమ్మన వెంకట సుబ్బయ్య తెలుగుదేశం ఆయన. అప్పుడు నేను 2004లో వెంకట సుబ్బయ్య అనే మేసి దగ్గర పనిచేస్తున్నా. అప్పుడు నేను వెంకట సుబ్బయ్య అనే మేసి దగ్గర పనిచేస్తున్నా పొన్నూరులో. ఆయన తెలుగుదేశం కౌన్సిలర్ ఆయన ఆయన తెలుగుదేశం కౌన్సిలర్. వడ్డీలకు వ్యాపారం చేస్తాడు, చిట్టి వ్యాపారం చేస్తాడు, ప్రామిస్ నోట్ మీద డబ్బులు ఇస్తాడు. మా కార్పెంటర్ మేస్త్రి. ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఫస్ట్ పక్కన సంగుపాలెం కూడా ఒక మహిళ ఉంటుంది, ముస్లిం మహిళ. ఆమె ఒక రోజు రాజు నాకు ఒక 5,000 ఇప్పించావు మీ మేసి దగ్గర అని అంటది. ఈ 5,000 కథ ఏంటి? నా స్నేహితుడు ఎవడైతే రామకృష్ణగడు ఉన్నాడో ఆ రామకృష్ణగడి కొరకు నేను 5,000 దొంగతనం చేసి వెళ్తాను చూడండి, అక్కడ 5,000. అట్లా నన్ను చాలా మంది మహిళలు నాకు 5,000 ఇప్పించు ప్రతి చోట 5,000 కథ చూడండి. అంటే కంటిన్యూ అవుతా వస్తుంది. అప్పుడు 10వ తరగతిలో ఏం జరిగినాయో అయ్యే కంటిన్యూ అవుతా వస్తున్నాయి. బాగా గమనించండి. అలాగా అట్లా అవి అంతే ఎవరు తెలుగుదేశం. ఎటన్నా పోయినా సంగపాలెం కోడి రోడ్లు ఉంటారండి, వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే, పక్కా తెలుగుదేశం వాళ్ళే అండి. ఇది తెలుగుదేశం రాజు ఉగ్రత కుట్రండి. ఇందులో మోపది వెంకటరమణ 2009 దాకా ఎవడు తెలియదు, అది వాస్తవం. 2009 కాడి నుంచి మోపది వెంకటరమణ అతని హస్తం ఉంటే అతను కూడా పోతాడు. ఇప్పుడు అతని హస్తం ఉందో తేలింది, నాకు అర్థమైపోయింది. మోపది వెంకటరమణ కూడా జైలు పోతాడు. మోపది వెంకటరమణ, దూలుపల్లేంద్ర, నారా చంద్రబాబు ముగ్గురు శిక్ష పడతాయి. సో అందుకని పోలీసులు అందరూ చేసిన కుట్ర నుంచి బయట రావాలంటే నన్ను సమాజోద్దేశం చేసి 24 గంటలు ఏ మనిషికైనా 24 గంటలు శృంగారపు ఆలోచన వస్తాయండి. అది సాధ్యమనా? అది అసాధ్యం. మరి నాకు ఎట్లా వస్తున్నాయి? అసలు ఎట్లా చూస్తున్నారు మీరు? ఈ విధంగా 24 గంటలు నాకు రావట్లా. 24 గంటలు చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు వస్తుంది. నా బుర్ర ఖాళీ చేసి పెట్టారు. దీన్ని హైవ్ మైండ్ అంటారు. హైవ్ మైండ్ అంటే ఇక నా స్కూల్ విషయాలు, నా చిన్నప్పుడు నా రక్త సంబంధికులు, నా బంధువుల్లో ఉన్న అమ్మాయిల మహిళలు, చిన్నప్పుడు నా స్కూల్లో క్లాస్మేట్లు, నా వ్యక్తి వయసులో నాకు తెలిసిన అమ్మాయిల మహిళలు, నేను పని దగ్గర నాకు తెలిసిన అమ్మాయిల మహిళలు, వీళ్ళు మాత్రమే. ఇక అమ్మాయిలే, ఇంకొకటి లేదు. నా బ్రెయిన్ అట్ట రీప్రోగ్రామ్ చేశారు. అర్థం కదా? నేను చూసేదాన్ని బట్టి, పిలిచవలసిన బట్టి, గ్రహించవలసిన బట్టి, ఇనే మాటలు బట్టి, తాగేసి పరిస్థితిని బట్టి 24 గంటలు నా బ్రెయిన్లో వాళ్ళు లోడ్ చేసిన అమ్మాయిల మహిళలు మాత్రం 24 గంటలు గుర్తురావాలా. ఇక వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే కథను బట్టి, వాళ్ళు చెప్పే మాటలు బట్టి అది ఆలోచన మీరు చూస్తూ ఉన్నారు. దానికి నా తప్పెట్టేద్దరు స్వామి. ఇది ఏ లెక్కన చూసినా కూడా కుట్ర, ఏ లెక్కన చూసినా కూడా రాజకీయ కుట్ర, ఏ లెక్కన చూసినా కూడా కులపిచ్చి రాజు ఉగ్రత కుట్రని అర్థమవుతుందిగా. భారతదేశంలో, ప్రపంచంలో చాలా మంది రాజకీయ నాయకులు ఇటువంటి టెక్నాలజీస్ అలాంటి అమాయకులను నిస్సహాయాలను బలి చేసి వాళ్ళ రాజకీయాలను కూడా వాడుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్తారా? లేదండి ఇది రాజకీయం ఏం చేయలేదు, ఎక్కడో పైన వాళ్ళు పెట్టారు, లైవ్ పెట్టారు, వాళ్ళు పెట్టి రీలు పెట్టారు అన్నప్పుడు బాగా గమనించండి. వాళ్ళు పెట్టి రీలు పెట్టండి, మేము అసలు తెలియదండి, పైన వాళ్ళు ఎవరో లైవ్ పెట్టారు అంటున్నారు. ఎందుకు పెడతారు? ఎవరైనా ఆలోచించారా? లోకల్ రాజకీయ నాయకుల అనుమతి లేకుండా, లోకల్ పోలీసు అనుమతి లేకుండా ఎవడు అమెరికా వచ్చి డైరెక్ట్ నా మీద ఇది చేస్తాడా? అమెరికా వచ్చి నా మీద నెలకి 7.5 కోట్లు ఖర్చు పెట్టి నన్ను రోజు లైవ్ ఇస్తాడా? నెలకి 7.5 కోట్లు ఖర్చు పెట్టి చెప్పండి. ఎవరికి అవసరం లేదు. 2000 నుంచి 2009 దాకా నా మీద ఎవడు ఎందుకు కేసేలా? 2009 మంది కమ్మలతో బొమ్మలతో తప్పు చేస్తే కమ్మోళ్ళు ఎవరు ఆపారు? నన్ను కొట్టకుండా ఎవరు ఆపారు? వాళ్ళు ఏం చెప్పారు? లైవ్లో ఉన్నాడు అని మనం ఏం చేయకూడదు, అందుకని ఆగే ఉన్నారా అంటే లైవ్లో ఉన్నప్పుడు మరి నేనే తప్పు చేశాను? నువ్వు నన్ను సృష్టించావు. అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా, మీరు నన్ను సృష్టించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది కదా. 2019 చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి ఆంధ్రాకి, జగన్ కంటే ముందు. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు ఎందుకు ఆపలా? ఎందుకు ఈ కుట్రను బయట తీయలేదు? అతను నాకేమన్నా ఇచ్చినప్పుడు నేను చెడ్డవని అయితే 2019 చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కుట్ర ఎందుకు బయట తీలా? అడిగారు ఎవరన్నా? అడగండి. అతని కుట్ర బయటకు వచ్చింది. 2013లో నా పెళ్లి కమ్మోళ్ళలో జరిగి చేసింది వాళ్ళే కదా. కమ్మోళ్ళలో కమ్మోళ్ళ చర్చిలో జరిగి చేసింది. సంగండేరులో మేనేజర్ చేసిన అతని చర్చిలో నా పెళ్లి జరిగి చేస్తారు. అతని ఇంట్లో చర్చి నడుపుకుంటాడు కమ్మ వ్యక్తి. వాళ్ళ ఇంట్లో నా పెళ్లి చేస్తారు. కుట్ర కాదు ఇదంతా? కుట్ర కదా? పర్ఫెక్ట్గా నా రెండో పెళ్లి జరగకముందే పెళ్లి చెడగొట్టడానికి రెండు ప్లాన్లు వేశారు. పెళ్లి అయిపోగానే 3 నెలలకు నా పెళ్లి చెడగొట్టారు. అట్టని చెడగొట్టిన తెలక అదేంటి వాయిదాల అనే పేరు తిప్పి ఒంగోలు కోర్టుకి నా తెల్లకాయ సంతకాలు పెట్టుకుని దాన్ని అఫీషియల్గా, అంటే వీళ్ళు చేసే నేరాన్ని అధికారికంగా చేస్తే ఎవడు అబ్జెక్షన్ పెట్టడు, ఎవడు అభ్యంతరం తెలపకుండా చేయాలన్నమాట. నన్ను తేరా చంపేయాలా? నా విషయం వాళ్ళు దొరికితే నా తర్వాత తరానికి నా వల్ల నష్టం జరిగిందన్నట్టు నా ఇంట్లో రెచ్చగొట్టాలా? నాకేమో నా ముంతరాల మీద అనుమానాలు పుట్టించి నాకు వాళ్ళ మీద కోపం పుట్టిస్తున్నారు. నా వల్ల నా తర్వాత తరానికి నష్టం జరిగిందంటే నా తర్వాత తరాన్ని నా మీద గుసుగొలుపుతున్నారు. ఇప్పుడేమో అక్కడ ఈ నిలువు నేడు లేకుండా చేశారు. అక్కడ చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, మోపిది వెంకటరమణ మనుషులు ఉన్నారు. బాగా గమనించండి. అక్కడ చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం వాళ్ళే. ఎవరు? మండు రేంక, మండు సొమ్మ, మండు జ్యోతి, మండు సుబ్బారావు, మండు దేవరావు, మండు రప్పారావు, కర్ర పిచ్చ, కర్ర మహేష్, రాతికిన్ సురేష్, రాతికిన్ చంచా. ఇటుపక్క బేతల విజయరాజు, బేతల రఘురాం, బేతల రత్నావతి, గోళ్ళముడు బుల్లి, గోళ్ళముడు కోటేశ్వర, వీళ్ళందరూ మోపిది వెంకటరమణ కొరకు పనిచేశారు. అక్కడ మా స్థలాన్ని భలే తెలివిగా, అంటే భవిష్యత్తులో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న స్థలం ఎందుకు అమ్మలేదని నాకు అర్థమవుతుంది కదా. చిన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న అట్ట మ్యాన్పేట్ చేశారు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు. మీరు కనుక మీ ఓడికి స్థలం అమ్మితే మీ ఓడి మిమ్మల్ని చూడ్డు అని వాళ్ళ బ్రెయిన్ బాగా వాష్ చేశాడు.
అర్థం చేసుకోండి. అట్ట చేసి నాకు ఆ స్థలం అమ్మితే నేను షాప్ పెట్టుకునేవాడిని చిన్నప్పటి నుంచి. ఏదైనా షాప్ పెట్టుకుంటా అన్న, అమ్మ నాన్న నాకు ఆ స్థలం అమ్మండి, దరిద్రం వద్దు. నాకు చిన్నప్పుడు ఎలుకలు గరిసాయి, నేను చిన్నప్పుడు దోంతర వాడేవాడిని. ఎందుకు ఎలుకలు గరిసాయి, ఇంట్లో ఎలుకలు గరిసి ఏడ్చేవాడిని. ఎందుకు నేను ఈ కర్మ, ఎందుకు నేను ఎక్కడ ఉండాలి, మీరు పేదరికం ఉంటే నేను కూడా పేదరికంలో సావాలా, దరిద్రులారు మీ దరిద్రం నా పట్టుకుని ఇది అమ్మండి ఎక్కడికి వెళ్దా అంటే నాకేం సమాజం లేదా నీరు కదా, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లా. వాళ్ళ స్థలం నాకున్న ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు అమెరికాలో చూడు సీనియర్ రీసెర్చ్ చేస్తున్నాడు చూడు, వాడిని పట్టుకొస్తే మొత్తం చెప్తాడు, నా మీద టెక్నాలజీ చూడు వాడు మొత్తం చెప్తాడు. నా 2 పెళ్లి కంటే ముందు వాడి రూమ్లో ఒక నెల ఉండేట్టు చేసి మొత్తం చెప్తాడు, టెక్నాలజీ సంబంధించి. వాడు రీసెర్చ్ సైంటిస్ట్, బయాలజిస్ట్, వాడు చెప్తాడు, ఇబ్బంది లేదు. తర్వాత అమ్మ నేను ఎప్పుడు అలా వాడిని కూడా పాప వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చదివించారు. వాడికి దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన జ్ఞానం, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చదివించారు, దాంట్లో తప్పనకూడదు. సరే, నా విషయంలో ఇట్లా ఉపయోగించారు వాళ్ళని, ఓకేనా. అయితే వాళ్ళ అమ్మ నాన్న కూడా కష్టపడే వాళ్ళ ఇల్లు స్థలాలు అయ్యి అమ్మి కష్టపడి అప్పులు చేసి చదివించాడు, మంచి స్థితిలో ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు తప్పర్లా. ఇప్పుడు నేను ఒక్కనే ఆ స్థలం అమ్మితే నేను షాప్ పెట్టింటూ వాళ్ళని చూస్తానుగా, అంటే వాళ్ళు ఎందుకు నన్ను నమ్మలా, మరి దాని వెనక ఏదో కారణం ఉండాలిగా. చుట్టుపక్కల నుంచి చెప్తాట మ్యానిపులేట్ చేశారని. లేదు, 2014 నుంచి 2019 కాడి నుంచి ఈ లైవ్ ఇట్లా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏ అవకాశం లేనప్పుడు, జీవనోభివృద్ధి లేకుండా చేసినప్పుడు, అమ్మ స్థలం అమ్మండి, నేను ఏదైనా షాప్ పెట్టుకుంటాను, ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటాను, నేను మిమ్మల్ని చూసుకుంటా అంటే వాళ్ళకి నా మీద అప్పటికి నమ్మకం. ఎందుకు రాని ఇట్లా అంటే దాని వెనక కుట్ర ఉంది. ఆ పక్కింటో స్థలం మేమే కొనాలా, ఎవరికి అమ్మకూడదని మా వాళ్ళు బెదిరించేసి అప్పుడు 5,000 ఇచ్చేసి స్థలం, 1 సెంట్ స్థలం తీసేసుకుని ఇంకో సెంట్ స్థలం డబ్బులు ఇక ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చిన ఎక్కడికైనా పోయి ఏదైనా చేసుకోగలను, లేకపోతే ఏదో ఒక చిన్న ఏదో చేసిన జీవనోభివృద్ధి కలిగించుకోగలను. ఇప్పుడు మా అమ్మ రేపు పొద్దున్న సస్తే ఆమెను ఎత్తుకెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ మా అక్క ఇంటికాడ ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఎత్తుకెళ్ళి డైరెక్ట్ శ్మశానం ఎత్తుకెళ్ళి పాతి పెట్టాలా. అంటే చూడండి, మా నాన్ని మమ్మల్ని చూసుకునే గతి కూడా లేకుండా చేశారు నాకు సమాజంలో. నువ్వేం చూస్తలే కదరా మమ్మల్ని అంటుంది మా అమ్మ. చూడండి, సమాజం ముందు నేను ఎదవలాగా ఇక్కడ మా అక్కడ పంచం చేరాలా. అంటే ఒక పిల్లిని 4 గోళ్ల మధ్య పట్టేసి కొడితే అది తిరుగుబాటు చేసిదే పిల్లి. చిన్నప్పుడు నేను కొట్టా మా ఆంటీ వాళ్ళ పిల్లిని తీసుకొచ్చి ఇక్కడ, అది వెళ్ళిపోయింది పాపం. అట్లాగే ఇప్పుడు మా అక్కల ఇంట్లో ఒక తెల్ల పిల్లిని తెచ్చారు చూడండి, దానికి చిన్నప్పుడు ఎవడు తెచ్చిపెట్టాడు అక్కడ పాపం. అది మూడు అంతస్తుల అలమరలో పైన తెచ్చిపెట్టాడు. అది ఎవడు తెచ్చిపెట్టాడు అంటే చెప్తున్నా, దాని చేత పిల్లి పోరు పెట్టిస్తారంటే చూడండి, అది పిల్లి పోరు పెట్టిస్తున్నారంటే దానికి చిప్పు కొట్టేసి ఫస్ట్ ఈ పిల్లల మీద, కోతుల మీద, ఎద్దుల మీద, ఎలకల మీద ప్రయోగాలు చేశారు 1953 నుంచి. ఆ పిల్లిని ఎవడో తీసుకొచ్చి పెట్టాడు. మా అమ్మమ్మ చిన్న చెక్క బీరువా ఉండేది, ఆ గిన్నెల బొన్నులో బయట పెట్టుకుని దాంట్లో పై ఎరలో పెట్టిపోయాడు ఎవడో. అది అయితే పాపం అది అరుస్తూ ఉంటే పాపం దాని అమ్మ ఎక్కడ ఉందని దేవులాడాను లేదు. అప్పటి నుంచి పాపం అట్లా వదిలేటి విషయం లేక తీసుకొచ్చి దానికి పాలు ప్యాకెట్లు కొనుక్కొచ్చి పాలు తాగిపిస్తూ ఉంటే ఖచ్చితంగా అది ఎక్కడ పడుకుని చక్కగా అది ఆ తెల్ల పిల్లి, అది దాని పేరు సుస్మి. అట్లా నాతో బాగా మచ్చిగా అయింది. ఆ పిల్లి బాగుంది ఇప్పుడు, ఓకేనా. అది అప్పుడు ఎట్లా ఉందో ఆ సైజు మాత్రం పెరగదు అది ఆ పిల్లి. ఎందుకంటే దానికి మైక్రో రేడియేషన్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా దాన్ని ఇచ్చేస్తారు. పిల్లి సైజు పెరగదు. మీరు బాగా గమనించరా, పిల్లి సైజు పెరగదు, ఓకేనా. అది దానికి చిప్ ఉంటుంది అనమాట. మేమేం చేస్తాం అనేది మొత్తం చూస్తారు దాని ద్వారా. మా ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారో మొత్తం చూస్తారు. మా ఇంటి పక్కన వాళ్ళు దాన్ని ఏమనమాకండి, మీరు అసలు కూడా చూస్తారు, దాన్ని కొట్టమాకండి. సరే, అయితే ఇలాగ పిల్లిని పెట్టి చేస్తారు. ఏం చేస్తారు, ఇలాగ పూర్తిగా వాళ్ళ కనుసన్నలోనే ఉన్నా. మీకు అర్థమైందా, పూర్తిగా వాళ్ళ కనుసన్నలో ఉన్నా. కంటి కనపడని వీడియో రికార్డ్ చేసే పరికరాలు పెట్టి తినే తాగే దాంట్లో డ్రగ్స్ కలిపెట్టి నన్ను నేరస్తుడు చిత్రీకరించి సమాజం ముందు అవన్నీ ఒకసారి వెళ్ళో తెచ్చి అఫీషియల్గా జడ్జిల అనుమతితో, కోర్టుల అనుమతితో నేనేది పెద్ద నేరస్తున్నట్టు నన్ను క్రిమినల్ చిత్రీకరించి ప్రజలందరూ అనుమతితో చంపాలా. ఎవరు కూడా అనుమానం రాకుండా, అంటే నేను పెద్ద నేరస్తున్నట్టు. ఏమైనా నిజంగా ఎవడన్నా తప్పు చేస్తే అతను ఊరుకుంటారండి ఎవరైనా సమాజంలో? ఎవరైనా ఒకళ్ళగా పని ఒకళ్ళైనా కొడతారుగా, ఒకళ్ళగా పని ఒకళ్ళైనా తిరుగుబాటు చేస్తారుగా, ఒకళ్ళగా పని ఒకళ్ళైనా కేసు పెడతారుగా. మరి 25 సంవత్సరాలు నా మీద ఎవరు కేసు పెట్టకుండా 2019లో జగన్ ప్రభుత్వం వచ్చినాక మాత్రమే అందరూ ఒక్కసారి నా మీద కంప్లైంట్ ఇచ్చుంటారా? అందరూ ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వాలని ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆలోచించారు ఎవరన్నా? అందరూ వచ్చి ఒకసారి నా మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు రాజకీయ నాయకులు లైవ్ పెట్టారంటారా? అదేనా మీరు నమ్ముతుంది? ఎట్లా సాధ్యమైంది ఇది? అందరూ వచ్చి ఒకేసారి నా మీద కంప్లైంట్ ఇవ్వాలని? నువ్వు పంచండి. సామాన్య ప్రజలు ఎవరైనా సరే, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ కానీ, భారతదేశంలో ఎవరైనా సరే, ఏదైనా పొజిషన్కి వెళ్ళి నా మీద ఏమైనా కేసులు ఫైల్ అయినాయా అని అడగండి. ఎక్కడన్నా ఒక్క ఎఫ్ఐఆర్ అని ఉంటే చూపించమనండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేకపోవడానికి గల కారణం ఏందో అడగండి పోలీసుల్ని. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎఫ్ఐఆర్ కాపీ చూపించమనండి. ఎవరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్ ఎక్నాలజ్మెంట్ స్లిప్ లేదా ఎఫ్ఐఆర్ కాపీ అంటారా, చూపించమనండి.
అది చూపించి ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఆంధ్ర పోలీసులు అని అడగండి. ఆంధ్ర పోలీసులు దే ఆర్ క్రిమినల్స్ అండి. ఆంధ్ర పోలీసులే ఉగ్రవాదులండి. అగ్రవర్ణ జాతులకి బానిసలాగా ప్రవర్తించి ఈ దళితుని చంపి శవం మీద రాజకీయం చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు, పదోన్నతులు, పెచ్చ డబ్బులు వస్తాయి వాళ్ళకి. అంటే నేను ఎట్టపోయినా, నా కుటుంబం ఎట్టపోయినా వాళ్ళకి అనవసరం. మన ఇళ్ళలో అమ్మాయిల మహిళలు వ్యభిచారాలు చేసిన, లంజలు చేసినా వాళ్ళకి అనవసరం. అంటే ఇక్కడ పోలీసులు కుట్ర స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ రాజకీయ నాయకుల హస్తం పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇంకెక్కడ తప్పు చేశాను, ఇది ఆర్గనైజర్గా నన్ను కాదు, ఇంట్లో ఉన్న 2013 తర్వాత మా ఇంట్లో ఉన్న కూడా బెదిరించి, ఇదిగో మీ వాడు అట్లా ఎట్లా మేము చెప్తే మా మాట వింటే మీరు ఎట్లా అది ఇదని చెప్పేసి మాకు మా అమ్మ నాన్న తెలుగుదేశం పార్టీ కూడా విడిచారు 2014లోనే. ఇవి కుట్రలు, వాళ్ళు చేసిన కుట్రలో చాలా ఉన్నాయి కుట్రలో. ఇట్లా ఈ విధంగా చేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు మా ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్థలాన్ని మర్చిపోయి ఆ స్థలాన్ని మూసేసి అతను పక్కింటోడు రేకులు వేసేస్తాడు, రేకులు దారి మూసేస్తాడు, వేరేవాడు ఎవరు కొనకుండా. అదంతా ఇరుకులో ఉంటుంది, దరిద్ర స్థలం. రెండు సెంట్ల స్థలం పొన్నూరులో. అది పొన్నూరు అంబేద్కర్ నిడుపురాలు. అది సిఆర్డీ కింద వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు పెట్టింది అదేంటిది సిఆర్డీ అంటారు కదా, ఆ సిఆర్డీ పరిధిలోకి వస్తాం మా పొన్నూరు వరకు కూడా. మామూలుగా 2 లక్షలు ఉంటుందంట. 1,13,000, 1,15,000, 1,30,000 అంతా. మరి అంతా ఇస్తాం మేము, అంతకంటే ఏమో నచ్చి తీసుకొని, లేకపోతే మా డబ్బులు మాకు ఇచ్చాను. మా దగ్గర డబ్బులు తిరిగి లేం కదా, ఎవడు కొంటాడు మేము చూస్తాం అని మా వాళ్ళని బెదిరిస్తాం. మా అమ్మ అక్కల అమాయకులు వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళని ఏడిపిస్తూ, అడుక్కు తినేవాళ్ళ మాదిరి, అయ్యా మాకు అప్పుడు 5,000 అప్పుడు ఎట్లా ఇంతవరకు మిగతా సెంట్ డబ్బులు ఇలా. మా నాన్న చచ్చిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం ఆయన దినం చేశారు. ఎంత మిగిలిన 10,000, 5,000 అంత చేతిలో పెట్టి అయిపోయినాయి. 1 సెంట్ అయిపోయింది, 2 సెంటరీ ఇట్లా. మరి అంత రోషం కలిగిన వాళ్ళు అయితే ఇవ్వాలి కదా, అంత రోషం కలిగిన వాళ్ళు ఇవ్వాలి కదా. వాళ్ళు చేసిన కుట్రలు కూడా బయటకు వస్తారు. రేపు పొద్దున ఎవరు బారు బయటికి, ఎవరు చట్టాన్ని తప్పించుకోలేరు. ఓకేనా. ఇది మోపిదే వెంకటరమణ కుట్ర. అది నా ఇల్లు బంద్ చేసేసి, ఆ స్థలం బంద్ చేసి నన్ను గుప్పిట్లో పెట్టుకోవాలా, గుప్పిట్లో పెట్టి మా అక్కన మా అమ్మ చేత పెట్టి ఆడించాలా ఎక్కడ పెట్టేసి. ఇది ఎవడు ఒకరిని కూడా వదలను. దేశద్రోహులు, కులపిచ్చరాజు ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నీతికెళ్ళిన ఒక్కళ్ళు గవర్నరు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతులు నీతికెళ్ళి ఉంటే వీళ్ళకి శిక్షలు పడాలా, లేదా వీళ్ళకి ఎన్ని వందల కోట్ల వీళ్ళకి అమ్ముడిపోయిన నీతి తప్పిన కుక్కలో చెప్పుకోవాలా. అది ఒక బ్రతుకు. బురదలో కుక్కల బతుకుతుంది, బురదలో పందులు బతుకుతుంది. ఆత్మగౌరవం, రోషం, పౌరుషం, సిగ్గు సెరవున్న వాళ్ళు చట్టం ముందు రప్పించాలా. ఏపీ పోలీసులో చుట్టుపక్కల చెరువు పోలు నడుపులు వీళ్ళు అందరూ అంటున్నారు, ఆంధ్ర పోలీసులు కమ్మజాతి కాళ్ళ కింద బతికే బానిస కుక్కలరా అంటున్నారు. నిజమేనా? మరి వాళ్ళందరూ అన్నారు చుట్టుపక్కల. ఇప్పుడు నేను చెప్పిన పేర్లోళ్ళు అందరూ వాళ్ళు ఏం చేస్తారా, చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద బతికే బానిస కుక్కలు అయితే పోలీసులు, చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు వేసే ఎంగిలి మెతికి అట్ట తిని ఆ చిల్లర డబ్బులు కూడా కాసిపడి వాళ్ళ పాదసేవ చేస్తారా అంటున్నారు. సిగ్గు శరం రోషం పోరుంటే మీ యూనిఫామ్కి పదవులు, మీ యూనిఫామ్కి పవర్ ఉంటే, మీ బతుకు ఆత్మగౌరవం ఉంటే, మీ బ్రతుకులు సిగ్గు శరం ఉంటే SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టాలా, సుమోటి కేసు ఫైల్ చేయాలా. నా అనుమతి కూడా అవసరంలా. హైకోర్టు జడ్జికి కానీ, సుప్రీంకోర్టు జడ్జికి కానీ, గవర్నర్కి కానీ, డీజీపీలకు కానీ, రాష్ట్రపతులకు కానీ నా అనుమతి కూడా అవసరం లేదు. ఇది సుమోటోకి ఇమీడియట్లీ తీసుకోవాలా, ఇది సుమోటో కేసు తీసుకోవాలా. SC ST అట్రాసిటీ యాక్ట్ ఫాస్ట్ ట్రాక్ కూడా పెట్టాలా. అది మీరు చేయాల్సిన పని, తక్షణ కర్తవ్యం. అది మీ ధర్మం. మీ ధర్మం మీరు చేయట్లేదంటే మీరు అమ్ముడిపోయిన నీతిలో నీతి తప్పిన కుక్కలని స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. అప్పుడు వచ్చి కాల్చి ఇక్కడ, అప్పుడు వచ్చి కాల్చి ఇక్కడ, అప్పుడు వచ్చి కాల్చి ఇక్కడ, అప్పుడు చంపండి, అప్పుడు వచ్చి ఎన్కౌంటర్ చేయండి, అప్పుడు వచ్చి నరకండి. 24 గంటలు బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేను ఎన్కౌంటర్ చేపిస్తాడు, ఎక్కడ నరికేపిస్తాడు, తలకాయ గుట్టేస్తాడు, లింగం కోసేస్తాడు, పిచ్చోని చేసి నాలుగు కోసి లింగం కోసి కొంచెం చేసి సమాజంలో వదిలిపిస్తాడు, కాళ్ళు చేసి నరికేపిస్తాడు. మా కావస్తే ఇక్కడ నరికేస్తాం. నువ్వు బ్రతికేంత 24 గంటలు ఒక మనిషిని మానసికంగా, సైకలాజికల్గా, ఎమోషనల్గా రెచ్చగొడుతూ, భయభ్రాంతులు గురి చేస్తూ సైకో టార్చర్ చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. మరి అతను మనిషా ఇంకేమన్నా అనుకోవడానికి నాకు అర్థం కావట్లా. ఎవరికి ఇక్కడ మీకు డబ్బులుంటే 20 సార్లు తినండి, 50 సార్లు వెళ్ళండి. ఎవరికి ఇక్కడ మీ చేతులు అధికారం ఉంటే, పదవులు ఉంటే, పవర్స్ ఉంటే ఎవరికి ఇక్కడ? మేమన్నా బ్రిటిష్ కాలంలో, మేమన్నా BC కాలంలో ఉన్నామా, బిఫోర్ క్రైస్ట్ కాలంలో ఏమైనా ఉన్నామా? మా తాతలు నెయ్యి దగ్గర వచ్చి మీరు వచ్చి మా పియ వాసన చూడండి, నెయ్యి వాసన వచ్చింది అనడానికి ఎవరికి ఇక్కడ? నా జీవనోభివృద్ధి తీసేసి నన్ను నా మెదడు, శరీరం, ఆత్మ పట్టి బంధించి నన్ను నేరసరి చిత్రీకరించి మీ కులపిచ్చి రాజుగ్రహ కుట్రలో నన్ను 10 సంవత్సరాలు బలి చేసి కులపిచ్చితో మళ్ళీ నన్ను చంపుతానండి. దాని సినిమాలా, సీరియలా? ఎక్కడైతే తొక్కబాటు ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మేమన్నా ఎరి పుష్పలాగా కనపడుతున్నావా? మా మాల జాతిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక తొక్కడానికి నన్ను బలి చేశారు. ఇదేమి సినిమా కాదు, ఇది సినిమా కాదు. మీ హీరోయిజులు చూపించడానికి లేని సమస్యలు సృష్టించి మళ్ళీ మీరు సృష్టించిన సమస్యలే మీరే పరిష్కరిస్తున్నట్టు. ఒక తాళం కప్పు ఉందండి, తాళం కప్ప. ఇప్పుడు మీ ఇంటికి తాళం వేస్తారు, మీ ఇంటి తాళం చేతితో పక్కింటి తాళం తీసి రాదు కదా. మీ ఇంటి తాళం చేతితో మీ ఇల్లు తీస్తే మీ ఇంటి తాళం తీస్తారు. అట్లాగే తాళం కప్ప తయారు చేస్తాడు, తయారు చేసే కంపెనీ వాడు. దానికి మాత్రమే సూట్ అయ్యి తాళం చేతి తయారు చేస్తాడు.
అర్థం కదా. అట్లాగే ఆ చెవితో నా తాళం ఓపెన్ అయింది. అట్లాగే ఈ సమస్యలు సృష్టించిన వాడికే ఈ సమస్యకి ఎట్ట పరిష్కారం కూడా ముందే ప్లాన్తో ఉంటాడు. బ్లూ ప్రింట్, ఒక ఇంటికి పునాది ఎట్లాగో అట్లా బ్లూ ప్రింట్ మాస్టర్ ప్లాన్తో స్కెచ్ చేస్తారన్నమాట. ఇది ఒక టెక్నాలజీ, ఒక విధానం, దానికి ఒక విధానం ఉంటుంది. ఒక పాఠ్య పుస్తకం ఒక పాఠం చదివితే ఒక మొదటి పారాగ్రాఫ్ ఇది, చివరి పారాగ్రాఫ్ ఇది ఒక కథలో. అట్లా ఇది మనం అనుకున్నట్టు జరగదు, ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. ఓకేనా. ఇలా మొదలు పెట్టాలా, ఇలా ముగించాలా ఆట, ఇటువంటి ఆరోపణలతో మొదలు పెట్టాలి, ఇటువంటి ఆరోపణలతో ముగించాలా, మంచి ప్లాన్తో సెట్ చేసి. ఏం ప్లాన్, ఏమన్నా ప్లానా బా సూపర్. నాకేం జరిగినా నారా చంద్రబాబు, దుల్లుపల్లి నరేంద్ర, మోపితే ఎక్కడ ఉన్న వీళ్ళ ముగ్గురు చట్టాన్ని ఎదుర్కోవాలా. వీళ్ళకి అమ్మడిపోయిన పోలీసులు చట్టాన్ని ఎదుర్కోవాలా. ఇప్పుడు నన్ను చంపిన ఎత్తుకెళ్ళి, ఇప్పటికే నన్ను చాలా పెద్దని చేశారు. నన్ను ఎత్తుకెళ్ళి, నా జాతి ఎత్తుకెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర పాతేస్తారు పొన్నూరులో. ఓకేనా. అక్కడి నుంచి రాజకీయ యుద్ధం మొదలైద్ది. ఓకేనా. తేల్చుకుందాం. వచ్చండి తేల్చుకుందాం. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు నా మీద పుట్టించింది ఒకటే నిరూపించిపోయిన, రాష్ట్రంలో కులాల మధ్య గోడలైపోతాయి. కబడ్దార్ దా చట్టం. అసలు ఆంధ్ర పోలీసులు బతికే ఉన్నారా? మా కుటుంబ సభ్యులు బెదిరిస్తారా? వాళ్ళ అమాయకుల్ని, నిస్సహాయాల పాపం, లోకల్ని తెలియని వాళ్ళని, భయస్తుల్ని వాళ్ళ అడ్డపడి బెదిరిస్తారా? నా మీద వాళ్ళ భారం పెట్టి నా వల్ల వాళ్ళకి నష్టం జరిగినట్టు నన్ను ఇసుకిస్తూ ఏం గేమ్ ఆడుతున్నారు? అర్రే ఇప్పుడు వాళ్ళకి కూడా పెట్టాడు అని చుట్టుపక్కల వాళ్ళ చేత అర్రే బంగారు లాంటి జీవితం నాశనం చేస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళ చేత అర్రే బంగారు లాంటి అవసరం. అసలు వీళ్ళు ఏమనకపోతే నేను తిరిగి మాట్లాడుతున్నా? వీళ్ళు చెప్పే ప్రతి మాట్లాడలే కదా నాకు వచ్చే ఆలోచన. మీకు బుద్ధి ఉందా? దేవుడున్నాడు పైన, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వచ్చండి చూద్దాం, వచ్చండి.